అయిన వాళ్లకు కంచంలో కాని వారికి ఆకుల్లో వడ్డించే సామెతలా మారింది రాజకీయం. ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొద్ది నెలలుగా ఇదే తంతు జరుగుతోంది. వైసీపీలో రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఉన్నప్పుడు ఒకలా, ఆయన టీడీపీలో చేరాక నెల్లూరు ఎంపీ ఆదల ప్రభాకర్ రెడ్డి ఇన్ఛార్జిగా వచ్చాక మరోలా మారింది. ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు ఎలా ఉన్నా కార్పొరేటర్లు, వారి అనుచరులు, చక్రం తిప్పే నేతలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. వారి వద్దకు రాలేదనో, ఆ పార్టీలో చేరలేదనో కక్షపూరితంగా వాతావరణం సృష్టిస్తున్నారు. బెదిరింపులకు పాల్పడుతున్నారు. అంతేనా, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్న వారిపై దౌర్జన్యాలకు పాల్పడ్డం, వారి వ్యాపారాలను అధికార యంత్రాంగంతో దాడులు చేయించడం, మూయించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాలో 10 ఏళ్లకు పైగా పలు సేవా కార్యక్రమాలు చేస్తూ నేస్తం ఫౌండేషన్ పేరుతో 10 మందికి ఉపయోగపడుతూ ఆదర్శంగా ఉన్న కోరెం ప్రవీణ్ అనే వ్యక్తిపై నెల్లూరు ఆదల ప్రభాకర్ రెడ్డి కోటరీ కక్షపూరితంగా వేస్తోందని, ముఖ్యంగా కార్పొరేటర్ దాసరి రాజేష్ అనే వ్యక్తి ఇబ్బందులకు గురిచేస్తున్నాడని, ఆదాల వద్ద ఉండే ఓ కీలక నేత అధికారులతో దాడులు చేయించి తన కేఫ్ను మూయించారని, వైసీపీ పార్టీలోకి రావాలంటూ ఒత్తిడి చేస్తున్నారంటూ ప్రవీణ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మేరకు ఆయన ఆదివారం ఓ వీడియోను రిలీజ్ చేసి పై ఆరోపణలు చేశారు. నమస్కారం, నా పేరు కోరెం ప్రవీణ్ కుమార్. నెల్లూరులో నేస్తం ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ 2012లో స్థాపించి ఇప్పటిదాకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాను. నెల్లూరు రాజకీయాల్లో నేను కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఫాలోవర్ని. గతంలో నేను తెలుగుదేశం పార్టీలో ఉండి అజీజ్ గారికి పనిచేయడం, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి కూడా వ్యతిరేకంగా పనిచేయడం జరిగింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మేము చేస్తున్న సేవా కార్యక్రమాలు మరియు మేము పడుతున్న ఇబ్బందులు తెలుసుకొని, మీరు సేవా కార్యక్రమాలు చేస్తారు, మీరు రాజకీయాలకు అతీతంగా ఉంటారు, కాబట్టి మీరు ఇబ్బందుల్లో ఉండకూడదు అని చెప్పి కార్యాలయానికి పిలిచి మమ్మల్ని అప్పట్లో వైసీపీ పార్టీలో జాయిన్ చేసుకొని, మాకు రావాల్సిన బిల్లులకు సంబంధించిన ఇబ్బందులు, మా ఆర్థిక పరంగా ఇబ్బందిగా ఉంది అంటే ఉపాధి కోసం చిన్న చిన్న షాపులు పెట్టుకునేదానికి కూడా మాకు వసతి కల్పించారు. మా వ్యాపారాల్లో ఇబ్బంది పెట్టాలని చెప్పి 38వ డివిజన్ కార్పొరేటర్ దాసర్ రాజేష్ మమ్మల్ని, మా వ్యాపారాలను దెబ్బతీయాలని చెప్పి మేము నిర్వహిస్తున్న చిన్నపాటి వ్యాపారాలు, కేఫ్, నర్సరీ, వీటిని ఎలాగైనా మూయించాలా, వీళ్ళని ఆర్థికంగా దెబ్బతీయాలా. ఇంతకుముందే మాకు మున్సిపాలిటీలో బిల్స్ ఆగిపోయి ఆల్రెడీ ఆర్థికంగా దెబ్బతిన్నాము. ఇప్పుడు చిన్న చిన్న వ్యాపారాలను కూడా పెట్టిన పక్క రోజే క్లోజ్ చేసి ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలా అని చెప్పి మా కేఫ్ను వాటిని క్లోజ్ చేసి ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా